హాయ్ అండి. ఎగ్ దోశ వేసుకుందాం ఇప్పుడు. ఈ ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీలో పట్టి పెట్టుకున్న పేస్ట్ ఇది. ఒక ఎగ్ కొట్టి ఆ పేస్ట్లో వేసి బాగా కలపాలి, అవి కలిసేలాగా. ఆ పేస్ట్లోకి ఎగ్ కలిసిపోవాలి, చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని, అదిగో చూడండి అలా కలుపుకోవాలి. కలుపుకొని పెనం పెట్టుకొని, గ్యాస్ అంటించి పెనం పెట్టుకొని మనం ఉల్లిపాయతో శుభ్రంగా ఇలా తిప్పాలి. అలా తిప్పితే దోశ చాలా బాగా వస్తుంది అనమాట. అదిగోండి ఇలా దోశ వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం అగనంగానే పడుతుంది ఆయిల్. ఎక్కువ వేసుకోవాలన్నమాట. అగనంగా అంటే ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని మొత్తం దోశ అంతా అప్లై చేయాలి. అలా చూడండి, అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే ఒక్క నిమిషంలో చక్కగా ఎగ్ ఉంది కాబట్టి పొంగుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని మళ్ళీ ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి, ఆ ఎగ్ మగ్గాలంటే. ఎందుకంటే ఉల్లిపాయ కూడా ఉంది కాబట్టి వేసుకోవాలి. చూడండి చక్కగా కాలింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చు. కాలిపోయింది దోశ, చక్కగా రెడీ అయిపోయింది. తీసేసుకుందాం. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే.